హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థంబ్నెయిల్ చూశారు కదా, ఇడ్లీ ప్రిపరేషన్ అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాయి గుళ్ళు. అంతేకాకుండా నేను దీనికి రైస్ కూడా యూస్ చేస్తాను. కొంతమంది రైస్ యూస్ చేస్తారు, లేకపోతే లేదు. నేను ఒక కప్పు రైసు, ఒక కప్పు సాయి గుళ్ళు యూస్ చేస్తానన్నమాట. వీటి రెండింటిని ముందుగా నేను 4 గంటల ముందు నానబెట్టేసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనం వెట్ గ్రైండర్ని బాగా వాష్ చేసుకుని సిద్ధంగా పెట్టేసుకుందాం. ఓకే, ఈ 2 ఇంగ్రీడియంట్స్ని వెట్ గ్రైండర్లో వేసేసి గ్రైండింగ్ చేసేసుకోవాలి. ఓకే, వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా 2 వెట్ గ్రైండర్లో వేసేసుకుని పక్కన వాటర్ కూడా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇడ్లీ తినడానికి చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యం కూడా. కానీ ప్రాసెస్ మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈలోపు మనం ఇడ్లీ రవ్వ తీసేసుకుందాం. 1 కేజీ ప్యాకెట్ తీసుకున్నాను నేను. అందులో 1/2 కేజీ ఇడ్లీ రవ్వని నేను నానబెట్టేసుకున్నాను. ఈ 1/2 కేజీ ఇడ్లీ రవ్వని బాగా వాష్ చేసేసుకుని ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఇంతకుముందు తయారు చేసుకుని పెట్టుకున్న పిండిలో నేను బాగా కలుపుకుంటే మనకి ఇడ్లీ పిండి తయారైపోతుంది. దీన్ని ఒక నైట్ అంతా అలా పెట్టేసేసి పొద్దున్నే ఇడ్లీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇడ్లీ తయారైపోయాయి. ఇందులో నల్లకారం ఇంకా నెయ్యి వేసుకుని ఇడ్లీలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.